కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదు. 2500 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. గోల్డ్ తులం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఏది సరిగ్గా చేయలేదు. బీఆర్ఎస్ఏ కావాలి. పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఫీజులు సరిగ్గా వెళ్తలేదు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కోటీశ్వరులను చేస్తా అన్నాడు, చేయలేదు. సొంత మిల్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మాకు కరెంటు బిల్లు మీటర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. గ్యాస్ సబ్సిడీ రాలేదు, ఏది రాలేదు. అందుకని మా ఓటు బీఆర్ఎస్కే. మరి ఇవన్నీ ఇస్తలేరని చెప్తున్నాం. ఆయన ఏమో బీఆర్ఎస్ని గెలిపిస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటుండే. అసలు ఏమి ఆగిపోతాయి? ఎందుకు ఆగిపోతాయి? వస్తాయి వస్తాయి. అతను బాగానే చేశాడు కదా. రచకులకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇతను ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వట్లేదు. 1కి 10 సార్లు లెక్క లిస్టు చూస్తున్నాడు, ఇవ్వాలా ఇవ్వద్దని. ఉన్నోడికి వస్తుంది, లేనోడికి రావట్లేదు. మాకేం రావట్లేదు కదా. అందుకని మేము బీఆర్ఎస్ని ఎంచుకుంటున్నాం. మళ్ళీ సెకండ్ టైం మాకు కావాలి అతను. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ని గెలిపించినా కూడా ఇవన్నీ ఆగిపోతాయి అంటుండు. ఆగని నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటుంది కదా చాయిస్. ఇప్పుడు బీఆర్ఎస్ పక్కా వస్తుంది. ఇప్పుడు రాకపోయినా మళ్ళీ గెలిపించుకుంటాం మేము. మళ్ళీ ఛాన్సులు ఉంటూనే ఉంటాయి కదా. అందుకే కదా ఇంత జనం వచ్చారు. మళ్ళీ గెలిపించుకుంటాం. మా ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి కాదు. కాంగ్రెస్ మాకు వద్దు.